తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గుదల పాఠశాలల ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. గతేడాది 84,37,000గా ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 81,75,000కు చేరింది. అయితే ప్రైవేటు స్కూల్స్తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల వాటా పెరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో గత 2 ఏళ్లలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయలేదని విద్యాశాఖ మంత్రి లోకేష్ శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ ఏడాది 81,75,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది ఈ సంఖ్య 84,37,000గా ఉంది. ఒక్క ఏడాదిలో 2.62 లక్షల మేర విద్యార్థులు తగ్గారు. 2025-26 విద్యా సంవత్సరంలో 6.18 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసి పాఠశాలల నుంచి బయటకు వెళ్లారు. అయితే అదే స్థాయిలో కొత్త విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడంతో మొత్తం సంఖ్య తగ్గింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల వాటా 8% ఉంటే ఏపీలో 6.9%గా ఉంది. 15 ఏళ్లలోపు జనాభా దేశంలో 25.5% ఉండగా రాష్ట్రంలో 21.1%గా ఉంది. ఉద్యోగాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలు అక్కడే స్థిరపడటం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గతేడాది 34.92 లక్షల నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 34.61 లక్షలకు చేరింది. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో 48.48 లక్షల నుంచి 46.24 లక్షలకు తగ్గింది. ఎయిడెడ్ పాఠశాలల్లోనూ 95,710 నుంచి 89,335కు తగ్గింది. ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్ల వాటా తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగింది. 2025-26లో 41.40% ఉన్న ప్రభుత్వ పాఠశాలల వాటా 2026-27లో 42.34% చేరింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు వరుసగా తగ్గిందని మంత్రి లోకేష్ శాసనమండలిలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 2024-25 3% తగ్గింది. ఇది గత వైకాపా ప్రభుత్వంలో తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. జననాల తగ్గుదల ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల వాటా పెరగడం ప్రత్యేకత సంతరించుకుంది.